ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా పైన ఒక అతిపెద్ద ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిని చూసి అమెరికానే కాదు ప్రపంచ దేశాలు షాక్ అయ్యాయి. ఎందుకంటే దీన్ని చేసింది ఎవరో బయట నుంచి ఆ దేశానికి వెళ్ళిన వ్యక్తి కాదు, ఆ దేశంలోనే పుట్టి పెరిగిన వ్యక్తి. షాకింగ్లీ ఇతను అమెరికన్ మిలిటరీలో కూడా 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంత దారుణంగా రాడికలైజ్ అయి సొంత దేశ ప్రజల్ని హతమార్చాడు. ఈ ఇన్సిడెంట్ పైన రియాక్ట్ అవుతూ నెక్స్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒకటే మాట అన్నారు, దిస్ ఈజ్ ప్యూర్ యాక్ట్ ఆఫ్ ఈవిల్ అని. అంటే ఇది మనుషులు చేసే పని కాదు, ఒక రాక్షస పని అని. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు. ఈ ఉగ్రదాడి చేసిన వ్యక్తి పేరు షంషుద్దీన్ జబ్బర్. ఈ పేరు విని ఇతను వేరే ఇస్లాం దేశం నుంచి లేదా మిడిల్ ఈస్ట్ దేశం నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ ఉగ్రదాడి చేశాడు అనుకోకండి. ఇతను అమెరికాలోనే పుట్టి పెరిగిన ముస్లిం వ్యక్తి. రీసెంట్గా జర్మనీలో కూడా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్న క్రైస్తవుల పైన ఒక ఉగ్రదాడి జరిగింది. దాని గురించి డీటెయిల్గా ఆల్రెడీ మనం ఒక వీడియో చేశాము. ఆ వీడియోలో జర్మనీలో ఏం జరిగింది అనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో పిన్ చేశాను, వెళ్ళి చూడండి, మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. అయితే ఆ దాడిని చేసింది సౌదీ అరేబియా నుంచి జర్మనీకి వలస వచ్చిన అబ్దుల్ మొహసిమ్ అనే వ్యక్తి. అక్కడ దాడి చేసిన ఆ వ్యక్తి పుట్టి పెరిగింది సౌదీ అరేబియాలో, కాబట్టి అతను సౌదీ అరేబియాలో ఉన్నప్పుడే రాడికలైజ్ అయి ఉంటాడు అనుకోవచ్చు. కానీ ఈ షంషుద్దీన్ జబ్బర్ అలా కాదు, ఇతను అమెరికాలోనే పుట్టాడు. షాకింగ్ విషయం ఏమిటంటే ఇతను దాదాపు 10 సంవత్సరాలు యుఎస్ ఆర్మీలో హ్యూమన్ రిసోర్స్ స్పెషలిస్ట్గా పనిచేశాడు. ఇతను బాగా చదువుకున్నవాడు కూడా. అమెరికన్ ఆర్మీ తరపున ఇతను ఆఫ్ఘనిస్తాన్లో కూడా తాలిబన్లతో పోరాడాడు. ఇతనికి అమెరికాలోనే 2 సార్లు పెళ్లి జరిగింది. ఇతను సంవత్సరానికి దాదాపు $120,000 సంపాదిస్తున్నాడు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సంవత్సరానికి ₹1,00,00,000 కంటే ఎక్కువగా సంపాదిస్తున్నాడు. ఇలా బాగా చదువుకొని ఆర్థికంగా ప్రొఫెషనల్ పరంగా వెల్ సెటిల్గా ఉన్న ఈ షంషుద్దీన్కి ఒక్కసారిగా ఏమైందో తెలియదు. ఇతను ఒక ఫోర్డ్ పికప్ ట్రక్ను తీసుకొని దానిపైన ఐసిస్ ఉగ్రవాద జెండాను పెట్టి అమెరికాలోని న్యూ ఓర్లియన్స్ ప్రాంతంలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రజలపైనే ఎక్కించేశాడు. అక్కడితో ఆగకుండా ఇతను ట్రక్ నుంచి బయటకు వచ్చి తన దగ్గర ఉన్న ఆయుధాలతో ప్రజలపైన కాల్పులు చేయడం మొదలుపెట్టాడు. నేను మీకు ఇందాకే చెప్పాను, ఇతను 10 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసిన వ్యక్తి. అలాంటి ఒక ఆర్మీ పర్సన్ గన్ పట్టుకొని సాధారణ ప్రజలపైన కాల్పులు జరిపితే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేయండి. పాపం ఎంతో ఆనందంగా కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్న ఆ ప్రజలు చేసిన తప్పేంటి? వాళ్ళపైన ఇతను ట్రక్ను ఎక్కించడంతో పాటు మిగిలిన వాళ్ళను అంతం చేసేందుకు తన దగ్గర ఉన్న వెపన్స్తో ఆ ట్రక్కు నుంచి బయటకు వచ్చి ప్రజలపైన విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. షాకింగ్ విషయం ఏమిటంటే ఇతన్ని ఆపేందుకు పోలీసులు ట్రై చేస్తే ఆ పోలీసులపైన కూడా కాల్పులు జరిపాడు. దాంతో పోలీసులు కూడా తిరిగి కాల్పులు చేశారు. షంషుద్దీన్ని ప్రాణాలతో పట్టుకునేందుకు పోలీసులు ఎంతో ట్రై చేశారు. కానీ అతను కంటిన్యూగా వాళ్ళపైన కాల్పులు జరపడంతో ఈ ఉగ్రవాదిని అక్కడికక్కడే పోలీసులు అంతం చేసేశారు. ఈ ఇన్సిడెంట్లో దాదాపు 10 మంది అక్కడికక్కడే మరణించారు. ఇంకో 30 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ఇన్సిడెంట్ బయటకు రాగానే మొత్తం అమెరికా ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే ఇంత చదువుకున్న వ్యక్తి, అమెరికన్ మిలిటరీలో 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి, సంవత్సరానికి ₹1,00,00,000 కంటే ఎక్కువగా సంపాదిస్తున్న వ్యక్తికి సడన్గా ఏమైంది? ఇతను ఉగ్రవాదిలాగా ఎలా మారాడు? ఇతన్ని ఇంతగా రాడికలైజ్ చేసింది ఎవరు అనే విషయం అమెరికాకు అంతు చిక్కట్లేదు. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయం గురించి ముందుగా తెలుసుకున్నప్పుడు ఎవరో బయట నుంచి వచ్చిన వ్యక్తి ఈ అటాక్ చేశాడు అనుకున్నాడు. అందుకే అతను మొదట్లో బయట నుంచి ఇలాంటి వ్యక్తుల్ని అమెరికాలోకి రానివ్వకూడదు అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ తర్వాత ఇతనికి ఈ పూర్తి అటాక్ని చేసింది ఆ దేశంలో పుట్టి పెరిగిన ఒక అమెరికన్ అనే తెలిసింది. ఈ షంషుద్దీన్ అమెరికాలోని ఫేమస్ టెక్సాస్ ప్రాంతంలో జన్మించాడు. అమెరికాలోనే చదువుకున్నాడు. అమెరికన్ మిలిటరీలో ఉద్యోగం చేశాడు. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో పనిచేసి సంవత్సరానికి ₹1,00,00,000కి పైగా సంపాదిస్తున్నాడు. ఇతని ప్రొఫైల్ని మీరు చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇతను ఉగ్రవాది అనే అనుమానం మీకు రాదు. ఇలా వెల్ సెటిల్గా ఉన్న వ్యక్తిని ఉగ్రవాదిగా ఎలా మార్చారు అనేది అమెరికాను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఇప్పటి వరకు తెలిసిన విషయం ఏమిటంటే ఐసిస్ ఉగ్రవాదులు ఇతన్ని ఇంటర్నెట్ ద్వారా ట్రైన్ చేశారు. ఇతన్ని వాళ్ళు ఆన్లైన్లో కలిశారు. వాళ్ళ మాటలతో ఇతను బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అని తెలుస్తుంది. ప్రజెంట్ FBI ఈ పూర్తి ఇన్సిడెంట్ పైన పెద్ద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది.
త్వరలోనే ఈ ఇన్సిడెంట్ గురించిన పూర్తి విషయాలు బయటకు రాబోతున్నాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అమెరికాలో ఈ ఒక్క అటాక్ కాదు, 2 అటాక్లు జరిగాయి. డొనాల్డ్ ట్రంప్కి చెందిన ఒక వెరీ ఫేమస్ హోటల్ లాస్ వేగస్లో ఉంది. దాని పేరు ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్. దాని ముందు ఒక వ్యక్తి టెస్లా సైబర్ ట్రక్ని పార్క్ చేసి ఒక్కసారిగా పేల్చేశాడు. మొదట్లో ఇది ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి దానికదే పేలింది అనుకున్నారు. కానీ టెస్లా కార్లు చాలా సేఫ్గా ఉంటాయి. వాటి బిల్డ్ క్వాలిటీ ప్రపంచంలోనే నంబర్ 1గా ఉంది. కాబట్టి వెంటనే టెస్లాకు చెందిన ఒక ఇన్వెస్టిగేషన్ టీం దీనిపైన ఎంక్వైరీ చేస్తే ఆ కారుని కావాలని ట్రంప్ టవర్ ముందు పేల్చినట్టుగా తేలింది. ఆ కారును పేల్చేందుకు అందులో చాలా రకాల పేలుడు పదార్థాలని నింపి ఉంచారు అని చెప్తున్నారు. అయితే న్యూ ఓర్లియన్లో జరిగిన అటాక్ అండ్ ఈ ట్రంప్ హోటల్ ముందు జరిగిన అటాక్కి ఏమైనా సంబంధం ఉందా? ఈ రెండింటిని ఒకే గ్రూప్ చేసిందా లేదా అనే విషయం పైన ఇంకా క్లారిటీ లేదు. దీనిపైన ప్రెజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కొంతమంది అమెరికన్ నిపుణులు చెప్పేది ఏమిటంటే ట్రంప్ ఇజ్రాయెల్ని బైడెన్ కంటే కూడా ఎక్కువగా సపోర్ట్ చేస్తాడు. ఇజ్రాయెల్ పాలస్తీనా దేశంలో ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. పాలస్తీనా మొత్తాన్ని భూస్థాపితం చేసేసింది. ఈ విషయంలో అమెరికాలో ఉన్న ముస్లిం మతానికి చెందిన చాలామంది ఇజ్రాయెల్ని అమెరికా సపోర్ట్ చేయకూడదంటూ ప్రొటెస్టులు చేశారు. భారీ ఎత్తున ప్రదర్శనలు చేశారు. అలాంటి సమయంలో ట్రంప్ ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అయి ఇజ్రాయెల్కి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయడం అమెరికాలోని ఒక వర్గానికి అస్సలు నచ్చలేదు. అందుకే ట్రంప్ పైన ఈ దాడి జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. ఈ ఇన్సిడెంట్ల పైన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఇలాన్ మాస్క్ రెస్పాండ్ అవుతూ ప్రస్తుతం అమెరికా ఒక కొత్త రకం ఉగ్రవాదాన్ని ఫేస్ చేస్తుంది. ఈ దాడులు ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అమెరికా వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇతను చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే ఈ దాడులు చేస్తుంది బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, అమెరికాలో ఉన్న వ్యక్తులే, అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తులే ఈ దాడుల్ని చేస్తున్నారు. బయట దేశాల్లో ఉన్న ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థలు అమెరికన్స్ని ఇంటర్నెట్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాయి అంటే ఇది భవిష్యత్తులో అమెరికాకు అతిపెద్ద ప్రాబ్లం కాబోతుంది. ఉగ్రవాదం అనేది ప్రజెంట్ కేవలం అమెరికాకే కాదు, ప్రపంచానికే అతిపెద్ద సవాల్గా మారింది. మన దేశం కూడా ఈ ఉగ్రవాదం కారణంగా చాలా సఫర్ అవుతుంది. ఈ ఉగ్రవాదాన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి అంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? మీ ప్రకారం ఈ ఉగ్రవాదానికి అసలైన కారణాలేంటి? అండ్ అమెరికాలో ఈ దాడి వెనకాల ఎవరు ఉండవచ్చు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.